నమస్కారం, నా పేరు డాక్టర్ కోటేశ్వరరావు. యాపిల్ హాస్పిటల్లో నేను చెస్ట్ ఫిజిషియన్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు మనము ఆస్తమాకి సంబంధించిన వరకు ఎటువంటి టెస్టులు చేసి ఆస్తమాని నిర్ధారణ చేసుకోవాలి. ఈ ఆస్తమా అనేది ఒక టెస్ట్ వల్ల కూడా ఇది ఆస్తమా అని చెప్పడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇది ఫస్ట్, సెకండ్ లాబొరేటరీ టెస్టులు, థర్డ్ స్కిన్ టెస్టులు. ఇవి 3 భాగాలుగా విభజించుకుంటాం. క్లినికల్ గా అంటే హిస్టరీ చాలా హిస్టరీ అంటే మీ రోగ లక్షణాలు ఏమిటి. ఒకటి ఆయాసము, రెండోది ఛాతీ పట్టేసినట్లు అనిపించడము, దగ్గు రావడము, తర్వాత కఫం పడడము. ఇవి లక్షణాలు. వీటితో పాటు ఫీవర్ ఉండొచ్చు, తుమ్ములు ఉండొచ్చు, తర్వాత వీజింగ్ అంటే పిల్లిలు లాగా కూర్చున్నట్లు అనిపించవచ్చు. ఇవి లక్షణాలు. ఇవి లక్షణాలు ఉన్నప్పుడు క్లినికల్ గా పరీక్ష చేయాలి. క్లినికల్ గా పరీక్ష చేయడం అంటే ఒకటి ముక్కు చూడాలా, నోరు చూడాలా, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ చూసుకోవాలా, తర్వాత లంగ్స్ చూసుకోవాలి. ఇవే కాకుండా గుండెకు సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోవాలి. అదేవిధంగా పుల్లటి తేన్పులు ఏమైనా వస్తున్నాయా అని చేసి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ సంబంధించిన పరీక్షలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లాబొరేటరీ టెస్టులు. లాబొరేటరీ టెస్టులో కామన్ గా చేసే లాబొరేటరీ టెస్ట్ పిఎఫ్టి అంటారు, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు, ఆర్ స్పైరోమెట్రీ. ఈ టెస్టులన్నీ కూడా మనకి మందులు వాడుతున్నప్పుడు చేస్తే సరైన రిజల్ట్స్ రావు. మందులు వాడక ముందు అయితే తెలుస్తాయి. తర్వాత మైల్డ్ కేసెస్ లో కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి రావు. ఈ స్పైరోమెట్రీ కాకుండా ఆసిలేటరీ స్పైరోమీటర్ అది కూడా చేస్తాం. ఈ రెండు కూడా 5 సంవత్సరాల లోపు పిల్లలకి చేయలేము. 5 సంవత్సరాల పైబడిన వారికి చేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంటిలో మానిటర్ చేసుకోవడానికి పీక్ ఫ్లో మీటర్ అని ఇలాంటిది ఉంటుంది. ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ మూడిట్లో కూడా టెస్ట్ చేయడము ఒకటి, రెండోది మీకు బ్రాంకో డైలిటేషన్ మెడిసిన్ నెబులైజేషన్ ఇచ్చి మీరు ఎంత రెస్పాండ్ అవుతున్నారు అనేది కూడా చూస్తారు. ఇవి కాకుండా 5 minutes వాక్ టెస్ట్ అంటాము, దట్ ఇస్ కాల్డ్ ఎక్సర్సైజ్ టెస్ట్. ఇది కాకుండా ఎక్స్పిరేటరీ నైట్రస్ ఆక్సైడ్, ఎంత నైట్రస్ ఆక్సైడ్ మన ఊపిరిలోంచి బయటకు విడుదల అవుతుంది అనేది కూడా ఒక టెస్ట్ ఉంటుంది. ఇవి కాకుండా రక్త పరీక్షలు. రక్త పరీక్షల్లోకి వచ్చేటప్పటికి అబ్సల్యూట్ ఇసినోఫిలిక్ కౌంట్ ఎంత ఉంది, తర్వాత ఐజీఈ లెవెల్స్ ఎంత ఉన్నాయి, స్పెసిఫిక్ ఐజీఈ లెవెల్స్ ఎంత ఉన్నాయి, తర్వాత సిఆర్పి. ఇవి రక్తానికి సంబంధించిన టెస్టులు చేస్తాము. ఇది కాకుండా కళ్ళిలో మనకి కఫం పడుతుంది, కఫంలో ఇసినోఫిలిక్ కౌంట్ ఎంత ఉంది అనేది కూడా మనకి ఆస్తమాని డయాగ్నోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా రొటీన్ గా చేసే ఎక్స్రే, సిటీ స్కాన్ ఇవి కూడా మనకి ఉపయోగపడతాయి. ఇకపోతే ఇవి పోయిన తర్వాత ఛాలెంజింగ్ టెస్ట్లని చేస్తాము. ఛాలెంజింగ్ టెస్ట్ అంటే మితికోలిన్ అనేది మనము ఇన్హేల్ గా చేయించేసి ఎంత బ్రాంకోస్పాజం, ఎంత ఆయాసం వస్తుంది అనేది కూడా మెజర్ చేస్తాము. మితికోలిన్ ఛాలెంజింగ్ టెస్ట్ అంటారు. తర్వాత ఎలర్జీ టెస్ట్. ఈ ఎలర్జీ టెస్ట్ అనేది స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటాము. స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటే మనము ఈ సీజన్ లో ఏవేవి ఎలర్జీస్ ఉన్నాయో చూసుకుని ఆ ఎలర్జీస్ అన్నిటిని కూడా మనం టెస్ట్ చేయించుకుని ఏటికి పాజిటివ్ ఉన్నామో ఆ పాజిటివ్ ఉన్నాయి మనకు వచ్చే టైంకి, సీజన్ కి కొరిలేట్ అవుతున్నాయా లేదా చూసుకుని దానికి సంబంధించిన వ్యాక్సిన్ తీసుకొచ్చి ఆ వ్యాక్సిన్ వాడడం వల్ల కూడా మనకి రాకోకుండా మనం చూసుకోవచ్చు. తర్వాత ఫలాని దాని వల్ల వస్తుంది అని తెలిసినప్పుడు వాటిని అవాయిడ్ చేయడానికి తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇది మనము ఇన్ బ్రీఫ్ గా ఆస్తమాని డయాగ్నోస్ చేయడానికి కావలసిన టెస్ట్.